అలాగే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సిలువలో ఆయన పలికిన 7 మాటలు. ఇది అన్ని సందర్భాల్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోలేము. మరి ఈరోజు ఆ మాటలు మనం చెప్పుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంది. 7 మాటలు నేను ఒక్కొక్కరిని చెప్తాను. మీలో చదవగలిగిన వారు, వాక్యం చదవగలిగినటువంటి వాళ్ళు నేను రెఫరెన్స్ చెప్తాను, వచ్చి వాక్యం చదవండి. ఎవరు చదువుతారు? ముందుగా 7 మాటలు ఎవరు చదువుతారు చెప్పండి. ఒక్కొక్క మాట. నేను ఒక మాట చదువుతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చదవగలిగిన వాళ్ళు ప్రేమ్ ఇంకా చేతులు ఎత్తి. అట్లాగే 7 మాటలు ఉన్నాయి. 7 మాటలు చదవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. 7 చదవగలిగిన వాళ్ళు. చదివచ్చిన వాళ్ళు ఎవరు లేరా? చదువుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. చదువుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పండుగ రోజు నాతో తిట్టించుకోవద్దు. చదవాలి కదా. చదివచ్చిన ఒక్కొక్క మాటే మంచిది. గొప్ప అవకాశం మీకు ఇది, చాలా మంచిది. మొట్టమొదటిగా ప్రేమ్ వచ్చి మొదటి మాట చదువుతాడు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వాక్యం ప్రేమ్ చదువుతాడు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్ 2వ మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వాక్యం దెబోరా చదువుతుంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. చాలు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26, 27 వాక్యాలు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26, 27 వాక్యాలు. మ్యాగ్నా చదువుతావా? యేసు తన తల్లి అయిన తను ప్రేమించి శిష్యుడి దగ్గర నిలిచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు, అతని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలు. అలాగే 4వ మాట మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 46వ వాక్యం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 46వ వాక్యం. మెస్సిగా చదువుతారా? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. చాలు. 5వ మాట యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వాక్యం. అశోక్ అన్న చదువుతారా? అటు తరువాత సమస్తము అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖములు నెరవేరినట్టు నేను దప్పుకొనుచున్నానని అనేను. ఓకే. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 30వ వాక్యం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వాక్యం ఎస్తేర్ చదువుతుంది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలు. చివరి మాట 7వ మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వాక్యం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరుసగా మీరు చెప్పండి. ఫస్ట్ మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇది మొదటి మాట. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. 3వ మాట, అమ్మ, ఇదిగో నీ కుమారుడు. అన్న, ఇదిగో నీ తల్లి. 4వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.
గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఈ 7 మాటలని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కూడా ఈ మాటలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క మాటకు ఒక్కొక్క అర్థం ఉంది కదా. అప్పుడప్పుడు మనం పాడుకుంటాం. నా మదిలోన మెదిలేను ప్రభు సప్త స్వరాలు, ఆనందమే ఆనందమే విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు విశ్వాసమును విజయుడైన యేసుని ముఖమును చూచుచు విలువైన కిరీటం పొందిన నిశ్చయము, విలువైన కిరీటం పొందిన నిశ్చయము, ఆనందమే నా మానస వీణను రోగించగా, నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే, నా మానస వీణను రోగించగా, నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే, నా మదిలోన మెదిలేను ప్రభు సప్త స్వరాలు, నా మదిలోన మెదిలేను ప్రభు సప్త స్వరాలు, ఆనందమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 26వ అధ్యాయము 47వ వాక్యం దగ్గర నుంచి మనం చూద్దాం. అలాగే 27వ అధ్యాయం కూడా 26, 27 అధ్యాయంలో ఉన్నటువంటి యేసయ్య యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. చదవద్దు, నేను చెప్తున్నప్పుడు లేదా చదవమన్నప్పుడు చదవండి, చెప్తున్నప్పుడు చూసుకోండి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం అనేది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు ఆయన శిలువ వేయబడవలసి వచ్చిందనే సంగతి మనం ఈరోజు మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఎన్నోసార్లు మీకు నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువనెక్కారో, మరి ఎందుకు ఆయన ఆ త్యాగం చేయాల్సి వచ్చిందో, ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చారో, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి ఎలా విమోచన కలుగుతుందో, ఇవన్నీ కూడా మీతో ఎన్నో విషయాలు కొన్ని సంవత్సరాలుగా మీతో చెప్తూ వస్తున్నాను. కానీ మీరు వినువారు మాత్రంగా ఉండకుండా వినిన వాక్యాన్ని మీ హృదయాలలో ప్రతిష్ఠించుకొని స్థిరపరుచుకొని వాక్యానుసారంగా మీరు జీవించువారుగా ఉండాలి. అప్పుడే ఆ వాక్యపు ఆశీర్వాదాలు మీలో ఫలిస్తాయి. అలా కాకుండా వినువారు మాత్రంగా ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. అలా ఉండొద్దు. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. మరి ఒకసారి సరికొత్త కోణంలో మన దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, దీనికి ముందుగా కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
నిర్గమకాండము 23వ అధ్యాయము. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. మొదటి వాక్యం. లేని వార్తని పుట్టించకూడదు. చూసారా, లేని వార్తని పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలవకూడదు. అన్యాయపు సాక్ష్యం పలకటానికి దుష్టులతో నీవు కలవకూడదు. దుష్కార్యము జరిగించుటకై, ఒక చెడ్డ కార్యం జరిగించుటకై సమూహమును అంటే గుంపును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో అంటే గుంపుతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. ఈ మాటలు మీరు అలాగే దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే యేసు ప్రభు వారి శిలువ మరణాన్ని గురించి నేను చెప్పేటప్పుడు ఈ మాటలు మీకు ఉపయోగపడతాయి. అంటే ఈ మాటలు నేను చదివించిన ఈ మాటలు మీకు అర్థం అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, లేని వార్తని ఎవరి మీద పుట్టించకూడదు? సహోదరుని మీద లేని వార్తని పుట్టించకూడదు. రెండవది, అబద్ధ సాక్ష్యం పలకటానికి గుంపులో చేరొద్దు అన్నాడు. అంటే సహోదరుని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని అంటున్నాడు. ఇంకా చెడ్డ పని ఏదైనా చేయటానికి గుంపుతో కలిసి నీవు ఉండకూడదు అంటున్నాడు. ఇది ఇలా మీ మనసులో పెట్టుకోండి. అదే అధ్యాయము 7వ వాక్యం చదవండి. అదే అధ్యాయం 7వ వాక్యం. 7వ వాక్యం. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. ఏంటట? నిరపరాధినైనను అంటే మనుషుల్లో ఉన్న నిరపరాధుల్ని, నీతిమంతుల్ని చంపకూడదు. దేవుడు ఒకనాడు ఇశ్రాయేలీలకి చెప్పినటువంటి మాటలు ఇవి. ఎవరికి? ఇశ్రాయేలీలైన తన ప్రజలకు చెప్పిన మాటలు. ఎవరి విషయంలో చెప్పాడు? తమ తోటి సహోదరుల విషయంలో లేని వార్తను పుట్టించకూడదట, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదట, చెడ్డ వాటిని చేయటానికి అంటే చెడ్డ పనులు చేయటానికి గుంపుతో సమూహాలతో కలవకూడదట. కొన్ని గుంపులు బయలుదేరుతాయి కదా, వాడి సంగతి చూద్దారంట, ఈ సంగతి చూద్దారంట అని కొన్ని గుంపులు వెళ్తాయి కదా, ఆ గుంపులతో నువ్వు వెళ్ళకూడదు, చెడ్డ కార్యం చేయటానికి అంటున్నాడు. ఇంకా నిరపరాధిని నీతిమంతుని చంపకూడదు. ఏంటట? నిరపరాధిని నీతిమంతుని చంపకూడదు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవి ఆ దేవుడు ఇశ్రాయేలీకి ఇచ్చినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అంటారు దీన్ని. దీన్ని ఖచ్చితంగా వారి సహోదరుల పట్ల వారు జరిగించకూడదు. అన్యాయపు తీర్పులు తీర్చకూడదు, అన్యాయంగా తీర్పు తీర్చకూడదు అని అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఎవరి జీవితంలో నెరవేరాయి అంటే యేసు ప్రభు వారి జీవితంలో నెరవేరాయి. అవునా కాదా? ఇశ్రాయేలీల్ని ఏలే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనుషుల విషయంలో ఇలా చేయలేదు. ఎవరి విషయంలో చేశారు? దేవుని విషయంలోనే చేశారు. ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించండి. ఆ తరములో ఉన్నవాళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనుషులకే ఇలా చేయొద్దంటే వీళ్ళేం చేశారు? దేవునికే ఇలా చేశారు. ఇప్పుడు నేను చదివించిన వాక్యం చదువుతున్నప్పుడే మీకు అర్థం అవ్వాలి. లేని వార్తలు ఎవరి మీద పుట్టించారు చెప్పండి? యేసు ప్రభు వారి మీద లేని వార్తలను పుట్టించారు. ఏమని పుట్టించారు? లూకా శుభవార్త 23వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. మొదటి రెండు వాక్యాలు చదవండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును
తిరగబడ ప్రేరేపించుచున్నాడు. నిజానికి ప్రజల్ని ప్రభుత్వానికి తిరగబడేటట్లు చేశాడా యేసుప్రభు వారు? చేశాడా? చేయలేదు. ఇదేంటి మరి? లేని వార్తని పుట్టించడం. ఏంటి? లేని వార్తను పుట్టించడం. ప్రజలను తిరగబడ చేశాడు. కైసరకు పన్నివ్వద్దని. కైసర్ అంటే చక్రవర్తి. కైసర్ అంటే ఎవరు? చక్రవర్తి. అంటే ప్రభుత్వానికి పన్ను కట్టొద్దు అంటున్నాడు. నిజానికి యేసు ప్రభు వారు ప్రభుత్వానికి పన్ను కట్టొద్దని ఎక్కడ చెప్పలేదు. ఒకసారి ఇలాగే పన్ను కట్టాల్సి వస్తే ఆయన ఏం చేశాడు? పేతురు గారిని సముద్రానికి వెళ్ళి గాలం వేసి ఒక చేప పట్టుకున్నాడు. ఒక చేప నీకు పడుతుంది, ఆ చేప నోట్లో షెకిల్ ఉంటుంది, నీ కోసం నా కోసం పన్ను కట్టు అన్నాడు. అవునా కదా? అంటే ప్రభుత్వానికి పన్ను కట్టమని చెప్పాడా వద్దని చెప్పాడా? చూసారండి, ఇది కూడా లేని వార్తే కదండి. వాళ్ళు చెప్తున్నారు యేసుప్రభు వారి మీద నేరాలు మోపుతున్నారు. ఇంకా తానే క్రీస్తని ఒక రాజని చెప్పగా మేము ఇంటిమని ఆయన మీద నేరములు మోపసాగారు. చూసారా, ఆయన మీద నేరాలు మోపారట. ఇంకా పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన నీవన్నట్టే పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదని అనెను. ఇంకా అయితే వారు ఇతడు గలిలియా దేశము మొదలుకొని ఇంతవరకు యోదయా దేశమన్నంతటా ఉపదేశించుచు ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ప్రభుత్వాల మీద మరింత పట్టుదలగా చెప్పారు. అంటే వీళ్ళన్నీ కూడా యేసుప్రభు వారి మీద లేని వార్తలు పుట్టించి అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. ఎందుకు అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నారు? ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎవరైనా నిలబడి ఒక వ్యక్తి మీద సాక్ష్యం చెప్పారనుకోండి, అది అబద్ధమైన నిజమైన ఇద్దరు ముగ్గురు చెబితే దాన్ని ఆధారం చేసుకుని ఆ వ్యక్తిని శిక్ష వేసేవాళ్ళు. ఇప్పుడు యేసుప్రభు వారి మీద అబద్ధ సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అని అంటే, యేసుప్రభు వారిని సిలువ శిక్ష వేసి చంపాలని. ఎందుకు చంపాలనుకుంటున్నారు యేసుప్రభు వారిని? ఆయన ఏమైనా తప్పు చేశాడా? నిన్నో మొన్న మనం చెప్పుకున్నాం, ఆయనలో ఏ పాపము లేదు. బుధవారం చెప్పాను అనుకుంటా. ఆయనలో ఏ పాపము లేదు. మరి ఏ పాపము లేని ఆయనకి ఎందుకు శిక్ష వేశారు అంటే, కేవలం యేసు ప్రభు వారి మీద అసూయతో వాళ్ళు సిలువ వేశారట. అసూయతో. దేంతో? అసూయతో. ఏంటి అసూయ? యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రధాన యాజకుల్ని ప్రజలు వెంబడించడం మానేశారు చాలామంది. ఎందుకంటే యేసు ప్రభు రాకముందు ప్రజలందరూ కూడా ఎవరి మాట వినేవాళ్ళు? ప్రధాన యాజకుల మాటలు వినేవాళ్ళు. ప్రధాన యాజకులు అంటే ఎవరు? దేవాలయంలో సేవకుల మీద పెద్దలు ఉంటారు చూసారా, వాళ్ళని ప్రధాన యాజకులు అంటారు. ఇశ్రాయేలీలంతా కూడా ఆ రోజుల్లో ఎవరి అధికారం కింద ఉండేవాళ్ళు అంటే ప్రధాన యాజకుల అధికారం కింద ఉండేవాళ్ళు. వాళ్ళకి పెద్ద అయినా నాయకుడైనా ప్రధాన యాజకులే. ఆ రోజుల్లో పెద్ద అయినా నాయకులైనా తీర్పు తీర్చాలన్నా ఇంకేదైనా చేయాలన్నా ప్రధాన యాజకులే ఇశ్రాయేలీకి ప్రముఖులు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. యాజకులు అంటే సేవకుడు, ప్రధాన దేవుని సేవకుడు అంటే దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు. మరి వీరు ఉండగానే యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ప్రధాన యాజకులు మంచివాళ్ళు కాదు. వారు నీతి మాటలు ప్రజలకు చెప్తారే కానీ పొరపాటున నీతిని అనుసరించి వాళ్ళు నడుచుకోరు. ప్రజల దగ్గర ఉన్న సొమ్మును దోచుకుంటున్నారు. వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల దగ్గర లంచాలు తీసుకుని న్యాయాన్ని న్యాయంగా
మారుస్తున్నారు. వాళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటించుకున్న ఆచారాలని ప్రకటించేవాళ్ళు. అట్లా వారు దేవుని పరలోకానికి వెళ్ళకుండా, వెళ్ళేవారిని వెళ్ళకుండా అడ్డుపడేవాళ్ళు. అందుకే వీళ్ళని సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు. ఎవరిని? ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, శాస్త్రులను ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? పైకి తెల్లగా ఉంటాయి, లోపల కుళ్ళుతో ఉంటుంది. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలను పరిపాలించే పెద్దలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాటితో సమానం అన్నాడు. ఇంకా వాళ్ళని ఏమన్నాడు? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వేషధారులు అన్నాడు. అంటే పైకి ఒక వేషం, లోపల ఒక వేషం. మరి వీళ్ళే గనక కరెక్ట్గా సేవ చేస్తే యేసుప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు కదా. మరి వీళ్ళు ఎంత క్రూరులంటే, ఈ ప్రధాన యాజకులే యేసుప్రభు వారిని పట్టుకొని సిలువ శిక్ష వేసి చంపించేశారంటే వీళ్ళు ఎంతటి క్రూరులో, ఎంతటి దుర్మార్గులో దీన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఎందుకు వీళ్ళు ఇలా చేశారంటే, యేసుప్రభు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా యేసుప్రభు వారిని వెంబడిస్తున్నారు. ఎందుకంటే కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, కుష్ఠరోగులను, పక్షవాయుగాల వారిని, దయ్యాల పట్టిన వారిని స్వస్థపరుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యాధిగ్రస్తుణ్ణి స్వస్థపరుస్తున్నాడు. చనిపోయిన వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన తిరిగి లేపుతున్నాడు. కాబట్టి ప్రజలందరూ ఈ ప్రధాన యాజకుల్ని వీళ్ళు విడిచిపెట్టి యేసుప్రభు వారిని వెంబడిస్తున్నారు. అది వీళ్ళకి నచ్చల. ఈ ప్రజలందరూ ఇలాగే వెంబడిస్తే మన సింహాసనాలు ఏమైపోతాయి, మన అధికారాలు ఏమైపోతాయి, మనం ఎలా బ్రతకాలి అని వారికి దేవుడిగా భావించుకొని, మరి ప్రజలందరూ ఆయన వెంబడిస్తుంటే మన దగ్గరికి ఎవరు వస్తారు అని కుట్ర చేసి యేసుప్రభు వారి మీద లేని వార్తలు పుట్టించి, అబద్ధ సాక్ష్యాలు చెప్పి, అన్యాయపు తీర్పులు తీర్చి, ఆయన కొట్టి సిలువ శిక్ష వేసి ఆయన్ని చంపేశారు. అంటే నిరపరాధి రక్తాన్ని నేల చిందించారు. ఒక నీతిమంతుడైనటువంటి ఆయన్ని చంపేశారు. అంటే సాక్షాత్తు దేవుడే మనిషిగా దిగొస్తే ఆయననే చంపేశారంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళో ఒకసారి ఆలోచించండి. ఇక మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించండి. ఇక అంటే వాళ్ళు ఎంత క్రూరులు, ఎంత దుర్మార్గులు దేవునికి తెలిసి యేసు ప్రభు వారిని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం సిలువ శిక్షణ గురించి, అసలు ఆయన ఎలా బంధించారు, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళారు, ఎలా అబద్ధ సాక్ష్యాలు పలికారు, ఆయన ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని గురించి ఆయన నిరపరాధి, ఆయన నీతిమంతుడని 5 సాక్ష్యం ఇచ్చారు. అర్థమవుతుందా? వాళ్ళలో మొట్టమొదటి వాడు పిలాతు. 3 సార్లు చెప్పాడు, ఈయనలో నాకు ఏ దోషం కనిపించట్లేదు. ఎంతసేపటికి ఆయనలో దోషం కనిపించలేదని, ఎంతసేపటికి ఆయన్ని విడిపించాలనే ప్రయత్నం చేశాడు పిలాతు. కానీ వాళ్ళు ఊరుకోలేదు. పిలాతు ఒకడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? యేసుప్రభు వారి గురించి. ఆయన నీతిమంతుడు, ఆయనలో నాకు ఏ దోషం కనిపించట్లేదు. రెండవది పిలాతు భార్య. ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దని తన భర్తకి చెప్పింది. ఆయన నీతిమంతుడు అని ఒప్పుకుంటుంది, ఆయన ఏ తప్పు చేయలేదని అంటుంది. మూడవది ఇస్కరియోతు యోధా. అతను కూడా వెండి నాణాలు తీసుకొని దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళే ఉన్నాడు. నిరపరాధి రక్తమును నేను అప్పగించి పాపం చేశాను, ఈ డబ్బులు నాకు వద్దని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇసిరేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధా కూడా ఆయన ఏమని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన గురించి ఆయన నిరపరాధి, నీతిమంతుడు అంటున్నాడు. ఇక్కడ 3 అయిపోయారు. 4వ వ్యక్తి సిలువలో వేలాడుతున్న 2 దొంగల్లో ఒక వ్యక్తి ఎవరు? ఒక వ్యక్తి దొంగ ఉన్నాడు కదా. 2లో ఒక వ్యక్తి ఏం చేశాడు? ఒకడేమో దూషించాడు, 2 దూషించారు ఫస్ట్. కానీ రెండో వాడు తెలుసుకున్నాడు, గద్దించి ఏమన్నాడు? బోధకుడా, ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. రే, మనం తప్పులు చేశాం, మనం దొంగతనాలు చేశాం,
మనం ఇల్లు అక్రమాలు చేశాం కాబట్టి మనం ఈ శిక్షకి అర్హులం. ఆయన ఏ తప్పు చేయలేదని సిలువ మీద వేలాడుతున్న దొంగ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక ఐదవది, ఆయన్ని సిలువ దగ్గరుండి సిలువ వేయించినటువంటి శతాధిపతి అంటే 100 మంది సైనికులకి అధిపతి. శత అంటే 100 మంది పోలీసులకు అధిపతి ఆయన. అంటే సైనికులకి అధిపతి. ఆ రోజు సైనికులు అంటారు కదండి, ఈరోజు పోలీసులు వాళ్ళు అంటారు. 100 మంది సైనికులకు అధిపతి యేసు ప్రభుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఆహా, ఇతను నిజంగా నీతిమంతుడే, ఇతను నిజంగా దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, సాక్ష్యం ఇచ్చిన వారు ఆయన నమ్మిన వారు కాదు. అవునా కదా? కోర్టులో సాక్ష్యం చెప్పాలంటే మన అయిన వారంటే మన బంధువుల సాక్ష్యం చెల్లదు కదండి. కోర్టులో సాక్ష్యం చెప్పండి, మన బంధువుల సాక్ష్యం చెల్లదు. బయట వాళ్ళు ఎవరైనా చెప్తే సాక్ష్యం చెల్లుతుంది. ఇప్పుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళంతా ఎవరు? యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు. ఎవరు? ఎరగని వాళ్ళు. చివరికి యేసుక్రీస్తుని ఎరిగినటువంటి ఇస్కరియోతు యోధా కూడా ఆయన అప్పగించినప్పటికీ ఏం చేశాడు? నిరపరాధన ఆయనకి సాక్ష్యం చెప్పాడు. అవునా కదా? ఈ 5 కూడా యేసు ప్రభుని ఎరగని వాళ్ళు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అసలు 2-3 సాక్షులు ఉంటే చాలు, కానీ 5 సాక్ష్యం ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఉన్నారన్నమాట. 2-3 కంటే ఎక్కువ సాక్ష్యం యేసు ప్రభు వారి గురించి ఇచ్చారు. ఒక పిలాతే 3 సార్లు సాక్ష్యం చెప్పాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనిపించట్లేదు, ఏ దోషం కనిపించట్లేదు అని. మరి వాళ్ళే యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చారు కదా. మరి ఆయన నిరపరాధని సిలువ శిక్షకు అప్పగించిన పిలాతే 3 సార్లు చెప్పాడు కదా, అయినప్పుడు కూడా ఎందుకు సిలువ శిక్ష వేశాడు? చూశారు ప్రియమైన దేవుని పిల్లరా? ఇవన్నీ మనకు కావాలి. కొన్ని ఈ విషయాలు చెప్పుకుందాం మనం. అంటే మీకు అర్థం కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను మీకు. అంటే ఆయనలో ఏ పాపం లేదని అందరికీ తెలిసిపోతుంది. చివరికి ఆయన సిలువ వేయండి అని కేకలు వేసినటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు, సద్దుకైలు, పరిసయ్యులు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలేదని తెలుసు. అవునా కదా? ఏ తప్పు చేయలేదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎందుకు సిలువ మీద కేకలు వేశారు? మరి కేకలు వేస్తున్నప్పుడు ఆయన పిలాతు 2-3 సార్లు అడిగాడు, బోధకుడా, మరి నిన్ను సిలువ శిక్ష వేయడానికి, అలాగే సిలువ శిక్ష వేయకుండా ఆపడానికి నాకు అధికారం ఉంది కదా, మరి నువ్వు ఏం మాట్లాడవా? వాళ్ళు సిలువే అని చెప్పేసి అడుగుతున్నారు, నువ్వేం మాట్లాడవంటే ఏమి ఆయన మాట్లాడలేదు. దానికి పిలాతు ఆశ్చర్యపడిపోయాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? ఒక వ్యక్తిని మనం పంచాయతీలు నిలబెట్టి ఆ వ్యక్తి మీద నేరాలు మోపుతుంటే ఎవడైనా ఏమంటాడు? తప్పు చేసిన వాడు కూడా ఏమంటాడు? బాబు నేను తప్పించుకోవడానికి అంటాడు, బాబా తప్పు నేను చేయలేదయ్యా అని తప్పించుకోవడానికి నోరు తెరిచి మాట్లాడతాడు. తప్పు చేయలేదంటాడు. అవునా కదా? ఆ తర్వాత 4 బీకి ఆ తర్వాత ఇంకేదో చేసి నిజాన్ని ఒప్పిస్తారనుకుని అది వేరే విషయం. ముందు ఏమంటాడు? నేను తప్పు చేయలేదంటాడు, నాకు ఏ దోషం, నాకు ఏ పాపం తెలియదు అంటాడు. అంటే తప్పు చేసిన వాడు కూడా నోరు తెరిచి ఏం చేస్తాడు? సభలో మాట్లాడతాడు, తీర్పులో మాట్లాడతాడు, పంచాయతీల్లో మాట్లాడతాడు. కానీ ఏ తప్పు చేయకుండానైనా ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు. ఎందుకు? చూసారా? ఇవన్నీ మనకు అవసరం. తప్పు చేసిన వాళ్ళే తిరిగి మాట్లాడుతున్నారు, మేము ఆ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదు, మేమే దొరికామా, ఇంకెవడు తప్పు చేయట్లేదని ఎదిరించే వాళ్ళు ఉన్నారు. కానీ తప్పు చేయకుండానే ఎదిరించకుండా మౌనంగా ఉన్నాడు గొర్రెవలే. ఎందుకు? చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అలాగే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత భూకంపం కలిగింది. ఏం కలిగింది? భూకంపం కలిగింది. పెద్ద పెద్ద రాళ్ళు బద్దలైపోయాయి కదండి.
లోకమంతా చీకటి కమ్మేసింది. ఇంకా సమాధులు తెరవబడి సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు లేపబడ్డారట. ఏమే హల్లెలూయా. సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేపబడ్డారట. లేచి ఆ పరిశుద్ధులు అనేకులకి పరిశుద్ధ పట్టణంలో తిరుగుచు అనేకులు కనపడ్డారట. వాళ్ళు చూసారండి. లోకం చీకటిని కమ్మటం, భూకంపం రావటం, రాళ్ళు బద్దలవ్వటం, సమాధులు తెరవబడటం, సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు తిరిగి లేవటం, వాళ్ళు యెరూషలేములో అనేకులకి కనిపించటం, ఇవన్నీ జరిగాయి. ఎందుకు జరిగాయి? భూకంపం ఎందుకు కలిగింది? చీకటి ఎందుకు కమ్మింది? సమాధులు ఎందుకు తెరవబడ్డాయి? పరిశుద్ధులు ఎందుకు లేచారు? ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ కూడా మనకి అవసరం. అందుకే ఈరోజు ఇవన్నీ మనం చెప్పుకుందాం. కొద్దిగా, ఎక్కువసేపు చెప్పడం, కొద్దిగా మెయిన్ చెప్తాను మీకు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఇవన్నీ మనకి ఈరోజు అవసరం కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. మొదటిగా యేసు ప్రభువారిని ఎక్కడ పట్టుకున్నారు అని అంటే గెత్సేమని తోటలో పట్టుకున్నారు. అయితే గెత్సేమని తోటలో ఆయన పట్టుకోకముందు ఆయన తన శిష్యులతో అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన పట్టుకోకముందు ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేశాడు. చేసి అయినను నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించాలి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన యొక్క అంతరార్థం ఏంటి అంటే, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆయన పొందే సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎట్టి మరణాన్ని పొందబోతున్నాడో, ఆయన ఎట్టి దెబ్బలు తినబోతున్నాడో, ఎట్టి అవమానాలు పొందబోతున్నాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని భయపడి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడా? భయపడి అలా ప్రార్థన చేశాడా? ఇంకా దానికి ఏదైనా అర్థం ఉందా? ఒకవేళ భయపడి ప్రార్థన చేసిన వాడైతే సిలువ మరణానికి వెళ్ళేవాడు కాదు. అలా భయపడేవాడైతే అసలు ఈ లోకానికే మనుష్య కుమారుడుగా వచ్చేవాడు కాదు. అవునా కాదా? మరి ఎందుకు ఆ ప్రార్థనలో ఉన్న అంతరార్థం ఏంటి? ఎందుకైనా గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు? ఎందుకు ఆ గిన్నెలో ఏముంది? ద్రాక్షారసమా? ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని అంటున్నాడు కదా. ఆ గిన్నెలో ఏముంది? మనందరి పాపాలు ఆ గిన్నెలో ఉన్నాయి. మనందరి పాపాలు ఆ గిన్నెలో ఉన్నాయి. ఇప్పుడు ఆ గిన్నెలో ఆయన త్రాగాలి అంటే, ఆ గిన్నెలో ఉన్న మన పాపాలను ఆయన త్రాగితే ఆయన ఎలా మార్చబడతాడు? విషం తాగితే ఎలా మార్చబడతాం? మనం విషంగా మార్చబడిపోతాం. ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్నటువంటి పాపాలను తాగేసేయాలి అంటే దర్శనం. ఇది దర్శనం అంటే ఉదాహరణ. నిజంగా అక్కడ గిన్నె లేదు, గిన్నెలో మన పాపాలు లేవు, ఉదాహరణ అలా మనకు అర్థం కావటానికి దర్శనం. అప్పుడు ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ పాపాలను ఆయన తాగేస్తే ఆయన ఎలా మార్చబడతాడు? పాపముగా మార్చబడతాడు. ఇప్పుడు ఆయన పాపంగా మార్చబడితే ఎవరికి దూరం అయిపోతాడు? ఫస్ట్ అంటే తండ్రికి దూరం అయిపోతాడు. ఎవరికి? తండ్రికి. తనను పంపించిన తండ్రి అయిన దేవునికి దూరం అయిపోతాడు. ఎందుకంటే పాపానికి తండ్రికి అస్సలు పడదు, వ్యతిరేకం. ఎప్పుడైతే ఆయన పాపిగా మార్చబడతాడో తండ్రి నుంచి ఎడబాటు వచ్చేస్తుంది. మరి అప్పటి వరకు ఈ సృష్టిలో చేయబడక మునుపు యేసు ప్రభువు తండ్రితోనే ఉన్నారు కదా. అనాది కాలం నుంచి ఆయన తండ్రితోనే ఉన్నాడు కదా. ఎప్పుడు ఆయన నుంచి విడిపోలేదు ఆయన. అటువంటిది ఇప్పుడు మన పాపాల నిమిత్తం ఆయన తండ్రి నుంచి ఎడబాటు కలుగుతుంది. ఆయన చేయి విడిచిపెట్టేస్తాడు. కాబట్టి ఆ తండ్రి నుంచి ఎడబాటు తట్టుకోలేక ఆ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అని ప్రార్థన చేశాడు. అంతేగాని సిలువ శిక్షకు భయపడైనా తొలగించమని ప్రార్థన చేయలేదు.
ఎందుకంటే కొంతమంది మతోన్మాదులు, నాస్తికులు, హేతువాదులు యేసు ప్రభు భయపడ్డాడు ఇక్కడ అంటున్నారు. దుర్మార్గులు. భయపడిన వాడినైతే సిలువ శిక్ష పొందడానికి ఈ లోకానికైనా రాడు. అవునా కదా? రాడైనా. కానీ భయపడి ప్రార్థన చేయలేదు. ఇప్పుడు ఆ గిన్నెలో ఆయన మనం తాగాడు అనుకోండి, ఆయన పాపంగా మార్చబడతాడు. కాబట్టి పాపంగా మార్చబడితే తండ్రి నుంచి ఆయనకి ఎడబాటు కలుగుతుంది. ఈ ఎడబాటుని తట్టుకోలేక దాన్ని తలుచుకుని రక్తనాళాలు పగిలిపోయేంతగా ఏడ్చాడట ఆయన. తండ్రి నుంచి ఆ ఎడబాటును తలుచుకొని ఆయన రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాలు పగిలిపోయేంతగా ఏడ్చితే ఆయన రక్తం చెమట రూపంలో బయటికి వచ్చిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తం చెమట రూపంలో బయటకు వచ్చేసింది. అంతగా ఏడ్చాడు ఆయన, ప్రాణం పోయినంతగా ఏడ్చాడు. అంటే తండ్రి అంటే ఆయనకి ఎంత ఇష్టమో, తండ్రి అంటే ఆయనకి ఎంత ప్రేమో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ తండ్రి లేకపోతే ఆయన ఉండలేడు, అంత ఇష్టం ఆయనకి. మరి అటువంటి తండ్రి, ఎప్పుడూ తండ్రితో కలిసి ఉన్నటువంటి ఆయన ఎందుకు తండ్రి నుంచి విడిపోతున్నాడు, ఎందుకు ఎడబాటు అవుతున్నాడంటే ఆయన పాపంగా మార్చబడబోతున్నాడు. ఆయన ఎందుకు పాపంగా మార్చబడబోతున్నాడంటే మన నిమిత్తమే. ఆమేన్, హల్లెలూయా. మన నిమిత్తమే ఆయన పాపంగా మార్చబోతున్నాడు. ఇప్పుడు మనందరి పాపాలను ఆయన తీసేయాలంటే ఆయన ఆ శిక్షని అనుభవించాలి. మరి తండ్రికి ప్రార్థన చేశాడు కదా, తొలగించని 3 సార్లు ప్రార్థన చేశాడు కదా. ఆయన ఒక్కసారి ప్రార్థన చేస్తేనే తండ్రి ఆలకిస్తాడు, ఒక్కసారి చేస్తేనే. 3 సార్లు చేసినా కానీ గిన్నె తొలగిపోలేదు. ఎందుకు? అది తండ్రికి ఇష్టమైంది. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. యేసుక్రీస్తు వారు మనందరి పాపాల నిమిత్తం చనిపోవటం తండ్రికి ఇష్టం, ఆయనకి ఇష్టమైంది. ఎందుకంటే ఈ గిన్నె సాధ్యమైతే నా దగ్గర నుంచి తొలగించంటే, తొలగించలేదంటే సాధ్యం కాదనేగా. అంటే ఆయన నీ రక్తము తప్ప ఇంకెవరి రక్తము పాపాలు తీసేయడానికి పనికిరాదు. నీ రక్తం తప్ప ఎవరి రక్తం పాపాలు తీసేయడానికి పనికిరాదు. ఎందుకంటే మనుషులందరూ చెడిపోయారు, మనుషులందరిలో పాపం ఉంది, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. అందరూ చెడిపోయారు, అందరు తప్పులు చేశారు, అందరూ ఏకంగా త్రోవ తప్పారు, నా మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి వీళ్ళందరికీ విడుదల కలగాలంటే, వీళ్ళందరి పాపాలను నేను క్షమించాలంటే, వీళ్ళందరి పాపాల నుంచి నేను విడుదల చేయాలంటే, నా ఉగ్రత వీళ్ళ మీద నుంచి తొలగించాలంటే, నేను వీళ్ళకి పరలోక్యం ఇవ్వాలంటే నీవే ఆ సిలువ శిక్ష భరించాలి. దానికి నీవే అర్హుడవు. ఆమేన్, ఆమేన్. అందుకే తండ్రికి 3 సార్లు ప్రార్థన చేసిన గిన్నె తొలగిపోలేదు. ఇది సాధ్యం కాదు, ఇది ఖచ్చితంగా సిలువ మరణాన్ని అనుభవించాల్సిందే. ఎందుకంటే మనుషులకు విడుదల కలగాలంటే ఖచ్చితంగా నువ్వు చనిపోవాలి. అది నా చిత్తం, అది నాకు ఇష్టమైంది, నేను నలగొట్టడం నాకు ఇష్టమైంది అని ఆ గిన్నె అది ఆయన దగ్గర నుంచి తొలగిపోనివ్వలేదు. ఇంకా ఆ తర్వాత మారు ప్రార్థన చేసుకున్న తర్వాత ఈలోగా శిష్యులు నిద్రపోతూ ఉంటే పాపం వాళ్ళు లేపి, లేవండి, నన్ను అప్పగించే గడి వచ్చేసింది, నన్ను తీసుకెళ్లే వాళ్ళు వచ్చేసారు అని ఆయన చెప్తూనే ఉన్నాడు. ఈలోగా ఇస్కరియోతు యూదా సైనికులు వెంట పెట్టుకొని వచ్చేసాడు. ఇప్పుడు 47వ వాక్యం దగ్గర నుంచి మీరు చూసుకోండి. మత్తయి శుభవార్త 47వ వాక్యం దగ్గర నుంచి అలా చూసుకోండి, చెప్తా ఉంటాను, చూసుకోండి. ఈ ఇస్కరియోతు యూదా సైనికులు వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ సైనికులు ఎలా వచ్చారంటే కత్తులతో గుదియలతో వచ్చారు. దేంతో? కత్తులతో గుదియలతో వచ్చారు. ఎవరిని అరెస్ట్ చేయడానికి? ఎవరిని అరెస్ట్ చేయడానికి? యేసు ప్రభు వారిని అరెస్ట్ చేయడానికి కత్తులతో గుదియలతో వచ్చారు. నిజానికి కత్తులు గుదియలతో ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎవరిని అరెస్ట్ చేస్తారు? నరహంతకులను, బందిపోటు దొంగలు ఉంటారే, వాళ్ళు ప్రమాదకరమైన మనుషులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పించుకునే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని
చంపేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని పట్టుకునేదానికి కత్తులతో గుదీలతో వస్తారు. కానీ యేసు ప్రభు నరహంతుడు కాదు, బందిపోడు దొంగ కాదు, దేశద్రోహి కాదు, రాజద్రోహి కాదు. ఆయన ఏ తప్పు చేయలేదు. అంటే ఏ తప్పు చేయని నీతిమంతుడైనటువంటి దేవునిని అరెస్ట్ చేయడానికి కత్తులతో గుదీలతో వచ్చారంటే ఇది అవమానమా కాదా? చెప్పండి. అవమానం, పెద్ద అవమానం ఇది, పెద్ద అవమానం ఇది. యేసు ప్రభు వారు కూడా బాధపడ్డారు. నన్ను బంధించడానికి కత్తులతో గుదీలతో వచ్చారా? ప్రతిరోజు దేవాలయంలో వాక్యం చెబుతున్నాను కదా మీ మధ్య, నన్ను బంధించడానికి ఇలా వచ్చారేంటి? ఇది మీ సమయం, అంధకార సంబంధమైన అధికారం ఇది మీ సమయం కానివ్వండి అన్నాడు. అయితే ఆ కత్తులతో గుదీలతో అలా వచ్చినప్పుడు ఇస్కరియోతు ఏదో అన్నాడు వాళ్ళతో, మీరు ఎక్కడే ఉండండి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు, ఆయన్ని బంధించండి అన్నాడు. వెంటనే ఆయన దగ్గరికి వచ్చి ఇస్కరియోతు యోధ వచ్చి ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని బోధకుడా నీకు శుభం అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? చెలికాడంటే స్నేహితుడా, నీవు చేయాల్సింది చేసే అన్నాడా? లాగిపెట్టి కోపం మీద ఒకటి బీకాడా? దుర్మార్గుడా, దుష్టుడా, ఎంత అన్యాయం చేశారా, ఎంత మోసం చేసేవడా అని ఆయన కొట్టాడా, తిట్టాడా? ఇంకా ఏమంటున్నాడు? స్నేహితుడా అన్నాడు. శత్రువా అన్నాడు. నా శత్రువా, నా పగవాడా అనలేదు. చూసారండి, స్నేహితుడా అంటున్నాడు. అంటే అప్పటికి యేసుప్రభు అతన్ని ప్రేమిస్తున్నాడు. బా, ఇది ఎవరికి సాధ్యం చెప్పండి? ఒక ఆయనకే సాధ్యం. మనం కూడా అలాగే ఉండాలని ఆయన చూపిన ప్రతి మాదిరి కూడా మనకే, అవునా కదా? ఆయన చూపిన ప్రతి మాదిరి మన కోసమే. ఆయన తన అడుగు జాడల్లో మనం నడవాలని అన్నీ మనకు మాదిరిగా ఉంచిపోయేను. ఆమేన్, ఆమేన్. చూడండి, శత్రువు, ఆయన అప్పగించడానికి వచ్చిన శత్రువును కూడా ఏమన్నాడు? స్నేహితుడు అన్నాడు. కానీ దుర్భాషలు మాట్లాడలేదు, బూతులు మాట్లాడలేదు. అదే సిచ్యువేషన్లో మనం ఉంటే ఎన్ని బూతులు తిడతామో, ఎన్ని అంటామో, ఎన్ని తిరుగుబాటు చేస్తామో. అసలు ముందు అని కోపమే పెట్టి ఒకటి వేస్తాం ఫస్ట్ కదండి. కానీ అతన్ని అప్పటికీ ప్రభు ప్రేమిస్తున్నాడు. చూసారండి, ఆయన్ని మోసం చేశాడు ఇస్కరియోతు యోధ. నమ్మక ద్రోహం అంటారు దీన్ని. ఏంటి? నమ్మక ద్రోహం. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే ఆయన బంధించడానికి వీళ్ళు ముందుకు వచ్చేసారో, పేతురు గారు ఏం చేశాడు? కత్తి వరలోంచి తీసి మల్కు అనే వ్యక్తి చెవిని తెగ నరికేశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ చెవిని తీసుకుని ఆ సైనికుని చెవికి తలకి అతికించాడా లేదా? అతను ఎవరు? యేసు ప్రభుని బంధించడానికి వచ్చిన వాళ్ళలో ఒకడు. అటువంటి వాడు చెవి తెగనరిగితే యేసు ప్రభు నిజానికి పేతురు గారితో ఏమనాలి? ఇంకో చెవి నరికి వేతురు అనాలి, నేను తల తీసే అనాలి. నన్ను బంధించడానికి వచ్చాడు వీడు, తల తీసేయి అనాలి, లేదా ఇంకో చెవి నరికి అనాలి. మనమైతే అలాగే అంటాం కదమ్మా. ఎవరైనా కర్ర తీసుకొని మన నెత్తి బాగా కొట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? అరే ఇక నెత్తి బాగా కొట్టండి అంటాం, అంతే. అవునా కాదు చెప్పండి? అవునా? మన చెయ్యి ఎవరైనా నిలిచారనుకోండి, రే రెండు చెయ్యలు ఎరసంటారు అటుకంటే. అవునా కాదు? ఇది మన మనసు ఇది. కానీ దేవుని మనసు చూడండి, ఆయన బంధించడానికి వచ్చినటువంటి మల్కు అనేటువంటి ఆ సైనికుని చెవిని ఆయన అతికించాడు. అప్పటికి అతనికి మారు మనసు వచ్చినట్ట రానట్ట? వచ్చింది. అసలు చెవి తెగిపడితే చెవి అతికించిన అప్పటికప్పుడు అతికించడం అంటే మామూలు విషయం కాదమ్మా. అదే చెవి తెగిపడితే హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంత ట్రీట్మెంట్ జరిగిందో తెలుసా మీకు? ఎంత ట్రీట్మెంట్, ఎంత రక్తం పోద్దో అడికి ఈలోగా కదండి. ఎంత ట్రీట్మెంట్ జరుగుతుందో, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో. ఆ చెవి మళ్ళీ యథావిధిగా ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచించి చక్కగా చెవిని అతికించాడండి. అలా చేసినందుకు అతనికి మారు మనసు కలిగింది. శత్రువును కూడా ప్రేమించే మంచి మనసు అయింది. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును
శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం సరిపోల్చగలనా సరిపోల్చగలనా కొనియాడదగినది నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆయనలో, ఎంత గొప్ప ప్రేమ అండి. మాటలకు అది అందదు కదండి. ఆయన ప్రేమను గురించి వర్ణించి రాయాలంటే ఆకాశాన్ని ఒక పేపర్గా మార్చి, సముద్రంలో ఉన్న నేలని సిరాగా మార్చి ఆయన ప్రేమను గురించి రాద్దా ఉంటే అసలు అవి తక్కువ అయిపోతాయి. అర్థమైనా మీకు? తక్కువ సరిపోవయి. ఆయన ప్రేమకి సరిహద్దులే లేవు. అంత గొప్పవాడైన చూడండి, దేవుడుగా ఉండి తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు మన కోసం. అసలు ఆయన అరెస్ట్ చేయటం ఏంటండి? అది ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? అర్ధరాత్రి. యూదుల చట్ట ప్రకారం ఏ మనిషిని రాత్రులు అరెస్టు చేయకూడదు. అంటే ఆయన అన్యాయంగా అరెస్టు చేశారు, సంఖ్యలు వేశారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు పేతురుతో అన్నాడు, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు చెప్పాడు. భవిష్యత్తు చెప్పాడు. అక్కడ ఏది తీసుకున్నవాడు దాంతోనే నాశనం అయిపోతాడు. కత్తులు ఎవరి దగ్గర ఉంటాయి? రౌడీల దగ్గర ఉంటాయి. ఈ రౌడీలు కత్తులతో వాళ్ళతో వాళ్ళని పొడుస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఒకరితో సంపబడిపోతారు. చూడండి, కత్తులతో పొడవబడతారు. అవునా? పలానా విజయవాడలో రౌడీ షీటర్ని పలానా వాళ్ళు పొడిచారు, పలానా వాళ్ళు నరికారు అంటారు. చూడండి, ఎందుకంటే వాడు చేసింది కూడా అదే కదండి. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు చెప్పేశాడు భవిష్యత్తు. అర్థమైనా? మీరు కూడా కత్తులు పట్టుకున్నాడు అనుకో, మీరు కూడా కత్తులతోనే పోతారు. అర్థమైనా? బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పోతాడు. బాంబులు తయారు చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు ఆ బ్లాస్ట్ అయిపోయి బాంబుతోనే పోతాడు వాడు. తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతోనే, అవునా కదా, తుపాకీతోనే పోతాడు. ఏది పట్టుకునేవాడు దాంతో నాశనం అయిపోతాడు. ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకున్నవాడు ఎవడు నాశనం కాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ అనే ఆయుధాన్ని ఎవరు పట్టుకున్నారో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయుధాన్ని ధరించాడు. ప్రేమ అనే ఆయుధాన్ని ధరించాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా స్తోత్రం. కత్తి పట్టుకున్నాడు, కత్తితో నాశనం అయిపోతాడు. వరలో పెట్టే అని హింసను అణిచేశాడు తప్ప హింసని పెంచలా. అర్థమైనా? హింసను ఏం చేశాడు? అణిచేశాడు. పేతురులోని హింసని, కోపాన్ని అణిచేశాడు. పెట్టు, కత్తి వరలో పెట్టు. హింసను అణిచేశాడు. గడగడలాడుకుంటూ కత్తి వరలో పెట్టుకున్నాడు. చూశారు ప్రియమైన దేవుని పిల్లనే? ఆ తర్వాత అన్నాడు, ఈ క్షణం నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహ సైన్యముల దేవదూతలు నా కోసం పంపిస్తాడన్నాడు. ఎన్ని? 12 వ్యూహ సైన్యములు. ఒక వ్యూహ సైన్యానికి 6000. ఎంతమంది? 6000. ఒక సైన్యం, ఒక గుంపు వచ్చేసి 6000. అట్లా 12 ఆరులు 72. 72,000 సైన్యం నా ముందుకు వచ్చి నిలబడుతుంది నన్ను కాపాడటానికి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రిని వేడుకుంటే నా తండ్రి దేవదూతలను పంపిస్తాడు నన్ను కాపాడటానికి. నువ్వెంత? నువ్వు ధరించిన కత్తి ఎంత? ఒక్కొక్క దేవదూత బలం ఎంతో తెలుసా?
హిజ్కియా గారి కాలంలో ఒక దేవదూత అశ్షూరు దండుపేటలో దిగి రాత్రికి రాత్రే 185,000 మందిని చంపేసింది. ఎంతమందిని? 185,000 మందిని చంపేసింది ఒక్క రాత్రి, ఒక దేవదూత. మరి 72,000 దేవదూతని ఎంతమంది చంపుతారు? 2 లక్షల మంది, 2 కోట్ల మంది చేసేస్తారు. ప్రపంచం అల్లకల్లోనూ చేసేస్తారు. కానీ ఆయన అన్నాడు, నా తండ్రిని వేడుకుంటే నా తండ్రి నా కోసం దేవదూతలు పంపిస్తాడు ఈ క్షణాన్ని. కానీ లేఖనము నెరవేరినట్లు ఇవన్నీ ఎలా జరుగుతాయి? నేను మరణించడం నా తండ్రికి ఇష్టమైంది, అందుకే నేను నా తండ్రిని ఇప్పుడు వేడుకుంటున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆయన తన ప్రాణాన్ని తానే మన కోసం పెట్టడానికి సిద్ధపడిపోయాడు. అర్థమైనా? ఇంకొక విషయం చెప్పినా, ఆయన ప్రాణాన్ని ఎవడు తీయలేడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టగలడు, మరలా తిరిగి తీసుకోగలడు. ఆ అధికారం ఆయనకు ఉంది. అంటే అసలు నిజానికి మనుషుడు అనేవాడు ఎవడో ఆయన్ని చంపలేడు, ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు. ఆమేన్. మనందరికీ జీవాన్ని ప్రసాదించిన వాడు. ఆయన ఎవడు చంపలేడు. కానీ ఆయనే తనకు తానే మనందరి పాపాల నిమిత్తం బలి అవ్వాలి కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యాడు. అర్థమైనా మీకు? లేకపోతే ఆయన ఎవడు అరెస్ట్ చేయలేడు, ఆయన ప్రాణాలు ఎవడు తీయలేడు. అప్పుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? ఫస్ట్ కయప, ప్రధాన యాజకుడైన కయప అనేటువంటి యాజకుని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని బాగా చిత్రహింసలు పెట్టారు. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. చదవండి ఇప్పుడు 57వ వాక్యం చదవండి. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులు, పెద్దలు, ప్రజలను పరిపాలించే పెద్దలు కూడి ఉండిరి. ఆరేం దూరం వెంబడించి లోపలికి పోయి దీని అంతా మేమని చూడవని బంటోలతో కూడా వచ్చాను. 59వ వాక్యం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకి విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. చూసారండి, అబద్ధ సాక్షులు వెతుకుచున్నారట. ఇందాక నేను చెప్పాను కదా, నిర్గమాకాండంలో చెప్పాను కదా, అబద్ధ సాక్ష్యం పలకటానికి గుంపులో మీరు చేరకూడదు. ఇందాక చదివించానా? చెప్పండి. నిర్గమాకాండం చదివించానా? ఇప్పుడు గుర్తు రావాలి ఇవన్నీ మీకు. అబద్ధ సాక్ష్యం ఆయన మీద పలకటానికి వెతుకుచున్నారట. అబద్ధ సాక్షులు వెతుకుచున్నారట. ఎవరు చెప్తారు అబద్ధ సాక్ష్యాలు అని? అంటే ఆయన నీతిమంతుడైన సంగతి వాళ్ళకి తెలిసి ఆ పని చేస్తున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదని వాళ్ళకి తెలుసు. చూసారా? ఆ తర్వాత అబద్ధ సాక్షుల్ని పిలిపించి అబద్ధ సాక్షులతో అనేక అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. కానీ అది కరెక్ట్ అవ్వట్లేదు, సూట్ అవ్వట్లేదు ఆయనకి. చదవండి అక్కడ కింద. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చారట. ఒకరు కాదు, ఇద్దరు కాదమ్మా, అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏదైనా తప్పు చేస్తే కదా సాక్ష్యం దొరకడానికి. చూసారా? ఏ సాక్ష్యము దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టింపగలనని చెప్పినని అన్నారు. నిజానికి ఆ రోజు ఆయన చెప్పిన ఆ మాట వీళ్ళకి అర్థం కాల. ఆయన ఆత్మీయంగా చెప్పాడు, వీళ్ళు దాన్ని శారీరకంగా తీసుకున్నారు. ఒకసారి ఆయన అన్నాడు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టని నేను 3 దినాల్లో కడతానన్నాడు. కానీ ఆయన ఏ దేవాలయం గురించి మాట్లాడాడు? ఆ రోజుల్లో హేరోదు కట్టించిన దేవాలయం గురించి మాట్లాడలేదు. ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడాడు. అంటే నన్ను చంపితే 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. అది దాని అర్థం. దాన్ని వీళ్ళు వక్రంగా అర్థం చేసుకుని ఆయన మీద ఈ తప్పు మోపి ఇలా చెప్పాడు, వీడు ఇలా చెప్పాడని ఆయన్ని వీడని అంటున్నారు, ఒక మనిషిని అన్నట్టుగా.
చూడండి, అడుగడుగున ఎటువంటి అవమానాలు అనుభవించాడు ఆయన మన కోసం. ఇదంతా ఎవరి కోసం ఉంది? మన కోసం, మన రక్షణ కోసం. మనకు అర్థం కావాలి ఇవన్నీ. ఎందుకైనా అన్యాయపు తీర్పు పొందుతున్నాడు? ఎందుకైనా అన్యాయంగా దెబ్బలు తింటున్నాడు? ఎన్ని మనం ఆలోచిస్తే ప్రతిదీ మన కోసం. ఎందుకింత అవమానం పొందుతున్నాడు ఈయన? మన కోసం, మన కోసమే. ప్రతిదీ ఆయన చేసిన ప్రతిదీ మన కోసమే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన జన్మ మన కోసమే జరిగింది, ఆయన జీవితం మన కోసమే జీవించాడు, ఆయన మరణం కూడా మన కోసమే జరిగింది, ఆయన పునరుద్ధానం కూడా మన కోసమే జరిగింది. ఆయన జన్మ, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం అన్నీ కూడా మన కోసమే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మనిషి అంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. మనుషులు కూడా చెప్తారు, నేను నీ కోసమే పుట్టానమ్మాయి అని. ఒట్టిదే, అంత అబద్ధం. అవునా? అమ్మా మరో జన్మ అంటుంటే నీ కడుపునే పుడతానమ్మా అంటాడు. ఆ జన్మలో పెళ్లి చేసుకుని తల్లిని విడిచిపెట్టి, మరి పెళ్లి చేసుకోవడం తల్లితోనే ఉండాలి కదండి, తల్లిదండ్రులతోనే ఉండాలిగా. అవునా కదా? తల్లిదండ్రులు అంత ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఏం చేయాలి? తల్లిదండ్రులతోనే ఉండాలి. కానీ ఏం చేస్తాడు? వయసు రాగానే అలా ఒకవేళ తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేట్ చేశారనుకోండి, ఈడే బయటపడి అడుగుతాడు, నాకు పెళ్లి చేయండి అంటాడు. పెళ్లి చేసిన తర్వాత నా భార్య, నా పిల్లలు అంటాడు. మిమ్మల్ని పట్టించుకోడు. చివరికి మీరు ఒంటరైపోతారు కదండి. నీ కడుపునే పుడతానంటాడు. ఒక భర్త భార్యతో ఎన్ని జన్మలైనా నీకే భర్తనవుతానంటాడు. ఒక భార్య భర్తతో ఎన్ని జన్మలైనా నీకే భార్యగా పుడతానంటుంది. ఒక భార్య ఇలాగే అందంటే, ఎన్ని జన్మలైనా ఇంటికి నేను కోడలను అవుతానందంట. అప్పుడు వాడన్నాడంటే అర్జెంటుగా ఇల్లు అమ్మేస్తానన్నాడంట. అంటే ఇంకా ఈ జన్మ చాలు నీతో అని అర్థమైంది. ఈ జన్మకి చాలండి. ప్రేమ దేవుని పిల్లరా, దేవుడు అలా కాదు. మన వంటి అంత పిచ్చి ప్రేమ ఆయనకి కదండి. పరలోకంలో దేవదూతలు పరిశుద్ధుడు 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 అంటుంటే ఆయన మనసు ఎక్కడుందో తెలుసా? ఆయన కనుదృష్టి ఎక్కడుందో తెలుసా? భూమి మీద ఉన్న మన మీద ఉందట ఆయన మనసు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన మీద ఉందట ఆయన మనసు. ఆ దేవదూతలు స్తుతిస్తుంటే పరలోకపు గడప కమ్ముల పునాదులు మునిగిపోతున్నాయట. కానీ ఆయన మనసు ఎక్కడుంది? మన మీద ఉందట. ఆయన దృష్టి మన మీద ఉందట. బా, ఎంత ప్రేమ మనం అంటే ఆయనకి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎంత అవమానం పొందుతున్నాడు చూడండి. వాడు వీడు అంటున్నారు ఆయన్ని. అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద పలికిస్తున్నాడు. అన్యాయపు తీర్పులు ఆయనకి తీరుస్తున్నాడు. ఇంకా ఆ అబద్ధ సాక్ష్యాలు చెల్లక వాళ్ళు ఏవేవి చెప్పిన తర్వాత ఆయన తీసుకొచ్చి మహాసభ ఎదురు నిలబెట్టినప్పుడు, ఏది ఇదంతా రాత్రి జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు? రాత్రి. అసలు రాత్రులు తీర్పు జరగకూడదు. అర్థమైందా? రాత్రులు తీర్పు జరగకూడదు. రాత్రి జరుగుతుంది ఇది. గురువారం రాత్రి జరుగుతుంది ఇదంతా. అప్పుడు ప్రధాన యాజకుడు అన్నాడు, ఇదిగో బోధకుడు, ఇదంతా కాదు అంటే అబద్ధ సాక్ష్యాలు జరగట్లేదు కదండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి, ఎటు తోచట్లేదు. ఇదంతా కాదు, నువ్వు దేవుని కుమారుడువా కాదా చెప్పు, దేవుని జీవంతో నువ్వు నాకు ఆ విషయం చెప్పాలి అని అన్నాడు. దేవుని మీద ఒట్టిపెట్టి నువ్వు చెప్పాలి అన్నాడు. అప్పుడు నీవన్నట్టే అన్నాడు అని, ఇది మొదలుకొని మనిషి కుమారుడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోటం నువ్వు చూస్తా ఉన్నాడు. ఆమేన్ అన్నప్పుడు సంతోషించాలి కదండి అతను. కానీ అతను ఏం చేసేది సార్? తన ప్రధాన యాజకత్వ బట్టలని చించేసుకుని ఇక మనకి సాక్షులతో పనేంటి, వీడి దేవదోషం చేశాడు, దేవుణ్ణి అంటున్నాడు అని ప్రధాన యాజకత్వ బట్టలు ఏం చేశాడు? చించేసుకున్నాడు. దాని వెనక కూడా ఒక అర్థం ఉంది. యాజకత్వ బట్టలు చించేసుకున్నాడు కదండి. అంటే అప్పటి వరకు జరిగినటువంటి లేవి యాజకత్వం. ఏ యాజకత్వం? యాజకులకి ఎవరు చేసేవాళ్ళు అప్పట్లో? లేవీలు.
యాజకత్వం అనేది, ఈ బట్టలు చినిగిపోయాయంటే అర్థం ఏంటి? ఆ యాజకత్వం అంతటితో యేసు ప్రభు కొట్టివేశాడు. ఆమేన్, ఆమేన్. మనుషుల యాజకత్వాన్ని కొట్టేశాడు. ఎందుకంటే ఇక మీదట ఆయన తన రక్తాన్ని చిందిస్తున్నాడు కదా, ఇక మీదట మన ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా, మన ప్రధాన మనకంటే ముందుగా యేసు రక్తము. స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఎవరైనా ఇక మీదట ఆయన మనకి ప్రధాన యాజకుడిగా ఉండబోతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రధాన యాజకత్వాన్ని కొట్టేశాడు. ఎందుకు కొట్టేశాడు? అప్పటి వరకు వాళ్ళు ఎటువంటి దుర్మార్గ పనులు చేశాడో చెప్పాను కదా మీకు. యేసు ప్రభువునే సిలువ వేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారంటే, యేసు ప్రభువుని సిలువ చంపారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో అంటే ప్రధాన యాజకత్వానికి వాళ్ళు పనికిరారు. అందుకే ఎప్పుడైతే వాళ్ళు బట్టలు చించేశాడో దాని అర్థం ఏంటి? యాజకత్వాన్ని కొట్టేశాడు. ఎందుకంటే ఆయనే నిజమైన మన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రధాన యాజకులు లాంటి వాడు కదా ఆయన. ఎందుకంటే ప్రధాన యాజకులు అనేవాళ్ళు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఏం చేసేవాళ్ళు? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉండేది. పాత నిబంధన కాలంలో గుడారం, ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ గుడారాన్ని దేవుని మందిరం, సన్నిధి అంటాడు. ఎందుకు ఇట్లా స్లాబ్లు వేసేవాళ్ళు కాదు, ఎందుకు రాతి కట్టలు కట్టేవాళ్ళు కాదంటే, గుడారం ఎందుకు వేసేవాళ్ళు అంటే ఇశ్రాయేలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సంచారం చేస్తూ ఉండేవాళ్ళు, ఒక దగ్గర స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు అరణ్య ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉండాలి కాబట్టి గుడారం వేయించాడు దేవుడు. ఆ గుడారంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంటుంది. ఇగో ఆ చివరు కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ గదిలో అది ఆవరణం అనుకోండి. ఇక మధ్యలో ఉంచండి గది, ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి. నేనున్నది అది పరిశుద్ధ స్థలం, ఇది మూడో గది. అంటే గుడారంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, బయట ఆవరణం. ఈ పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి రక్తం పుచ్చుకొని వస్తాడు. గొర్రెపిల్ల రక్తాన్ని, మేకల రక్తాన్ని, కోడల రక్తాన్ని ఇగో ఒక చెప్పులో పట్టుకొని వస్తాడు. ఎందుకు ఆ రక్తాన్ని తీసుకొని వస్తాడంటే తన పాపముల నిమిత్తము, ప్రజలందరి పాపాల నిమిత్తము సంవత్సరానికి ఒక్కసారి ఆ రక్తాన్ని తీసుకొచ్చి రక్తాన్ని ప్రోక్షిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తాడు రక్తాన్ని. అర్థమైనా? ఎందుకంటే యేసు రక్తంతో ఇవన్నీ కొట్టివేయబడ్డాయి ఇవన్నీ. ఆమేన్, ఆమేన్. ఇంకెవరి రక్తం, కోడల రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తం ఆయనకు అవసరం లేదు. పరిశుద్ధమైన యేసు రక్తం మనందరి పాపాల నిమిత్తం, మనందరి దోషాల నిమిత్తం చిందించబడింది 2026 సంవత్సరాల క్రితమే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అటువంటి ఆచారాలు మనం చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తన వస్త్రాలను వేసుకుని, ప్రధాన యాజకత్వకు వస్త్రాలు వేరుగా ఉంటాయి, అందంగా ఉంటాయి వస్త్రాలు అవి. ఆ వస్త్రాలను ధరించుకొని, ఏ పోతుని నిలువు టంగిని ధరించుకొని, బంగారపు దట్టిని ధరించుకుని ఎదరా, ఈ బంగారపు దట్టి మీద 12 గోత్రాల పేర్లు ఉంటాయి. ఎదరా దట్టి మీద 12 గోత్రాల పేర్లు ఉంటాయి. ఒక రక్తపు చెప్పుని ఇలా పట్టుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి తన పాపముల నిమిత్తము, ప్రజలందరి పాపముల నిమిత్తము రక్తాన్ని ప్రోక్షిస్తాడు పరిశుద్ధ స్థలంలో. ఆ తర్వాత రక్తాన్ని ప్రజల మీద ప్రోక్షిస్తాడు. అంటే దీన్ని బట్టి ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే,
ప్రధాన యాజకుడు తన పాపాల నిమిత్తం, ప్రజల పాపాల నిమిత్తం కదండి. కానీ మన ప్రధాన యాజకుడుకి లేవి గోత్రంలో ఉన్న ప్రధాన యాజకుడు తేడా ఏంటంటే, లేవి గోత్రంలో ఉన్న ప్రధాన యాజకులు ఏం చేస్తారు? వారి పాపాల నిమిత్తం, ప్రజల పాపాల నిమిత్తం రక్తాన్ని ప్రోక్షిస్తే, యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు ఉన్నాడే మన యాజకుడు, మన ప్రధాన యాజకుడు. ఈయన ప్రజలందరి పాపాల నిమిత్తం తన రక్తాన్ని చిందించాడు. తన నిమిత్తం రక్తాన్ని, అర్థమైనా మీకు? అంటే తన నిమిత్తం రక్తాన్ని తీసుకెళ్ళలేదు, తన నిమిత్తం రక్తాన్ని ప్రోక్షించలేదు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. మరి ఈ ప్రధాన యాజకుడు, లేవి గోత్రంలో ఈ ప్రధాన యాజకుడు తన నిమిత్తం, తన పాపాల నిమిత్తం, ప్రజల పాపాల నిమిత్తం రక్తాన్ని ప్రోక్షించేవాడు. అంటే తాను తప్పు చేసేవాడు, మిగిలిన వాళ్ళు తప్పు చేసేవాళ్ళు. చూసారా? ఈ ప్రధాన యాజకునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకునికి ఎంత తేడా ఉంది. లేవి గోత్రంలో ఉన్న ప్రధాన యాజకుడు మారుతూ ఉండేవాళ్ళు. ఎందుకని? ఏదో ఒకరోజు చావు చాలా చచ్చిపోయారు కదండి. ఏదో ఒకరోజు చావు వచ్చి ప్రధాన యాజకుడు చచ్చిపోయేవాడు, వాడి స్థానంలో ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు. కానీ మన ప్రధాన యాజకుడు అలా కాదు, నిత్యము ఒక్కడే ప్రధాన యాజకుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనకి చావు అనేదే లేదు. ఆమేన్, ఆమేన్. అంతేకాదు, ఒక ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని పుచ్చుకొని వెళ్ళేవాడు. కానీ యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు చిందించిన రక్తము వలన దేవాలయ పడ్డు తెర చినిగి ఏమైపోయింది? ఏమైంది? మనము కూడా, అంటే పాపులమైన మనము కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హత దొరికింది. ఎవరి రక్తం ద్వారా? యేసు రక్తము ద్వారా. గట్టిగా చెప్పకూడదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి మధ్యలో ఏముంటుందని చెప్పాను? తెర. ఏముంటుంది? తెర, అడ్డు తెర ఉంటుంది. ఈ అడ్డు తెరను దాటుకుని అవతలకి వెళ్ళేది ఎవరు? ఒక ప్రధాన యాజకుడే. అతను తప్ప వేరే వాళ్ళు ఎవడు వెళ్ళటానికి వీల్లేదు. ఆ ప్రధాన యాజకుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? తను లోపలికి వెళ్ళేటప్పుడు కాలికి నల్లతాడు కట్టుకొని వెళ్ళాలి. ఏ కట్టుకుని వెళ్ళాలి? నల్లతాడు కట్టుకొని వెళ్ళాలి. అలాగని మీరు నల్లతాళ్ళు కట్టుకునేవాళ్ళు కాళ్ళకి ఉన్నాయా? చిన్న చిన్న నల్లతాళ్ళు కట్టుకున్నారుగా, కొంతమంది చూస్తున్నాను నేను. తీసేయండి అవి మనం కట్టుకోకూడదు. నల్లతాడు కట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఎందుకు? ఒకవేళ అతనిలో ఏదైనా పొరపాటున తప్పు ఉందనుకోండి, ఏదైనా తప్పు అతనిలో దేవుని కనిపించింది అనుకోండి, అక్కడే భస్మం అయిపోయేవాడు. అంటే అక్కడే పడి చచ్చిపోయేవాడు. చచ్చిపోయిన వాడిని తీయటానికి వెళ్ళేదానికి ఇంకొకడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి లేదు. ఒక ప్రధాన యాజకుడు తప్ప ఇంకొకటి వెళ్ళటానికి వీల్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఈ నల్లతాడు కట్టుకొని వెళ్తాడు కదండి, ఆ తాడును పట్టుకొని ఆ శవాన్ని వెనక్కి లాగుతారు. చూసారండి? శవాన్ని వెనక్కి లాగుతారు. వాళ్ళు ఎవరు వెళ్ళటానికి వెళ్తే చస్తారు. అటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? దేవుడు, ఆయన సన్నిధి. అటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఇంకొకటి ప్రవేశించడానికి అర్హత లేదు ఆ ప్రధాన యాజకుని ద్వారా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుని ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఈరోజు మనం అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతున్నాం. ఆమేన్, ఆమేన్. మనకు కూడా దేవుడు అర్హతని అనుగ్రహించాడు. ఎందుకు? ఆయన రక్తముతో మన పాపాలని తీసేశాడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హతను దేవుడు మనకి అనుగ్రహించాడు. అది మన ప్రధాన యాజకుని గొప్పతనం. అందుకే మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చూసారా? ఈ లోక సంబంధమైన ప్రధాన యాజకులకి యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడికి ఎంత తేడా ఉందో. వీళ్ళేమో కొంతకాలానికి మారిపోతారు, ఎందుకంటే చనిపోతారు కాబట్టి వాళ్ళ స్థానానికి ఇంకొకరు వస్తారు. కానీ యేసు ప్రభు నిరంతరము ప్రధాన యాజకుడు. ఆయన ఎప్పుడు చనిపోయేవాడు కాదు. ఈ ప్రధాన యాజకుడు, ప్రజల్లో ఉండే ప్రధాన యాజకుడు సంవత్సరం తన దోషాల నిమిత్తం, ప్రజల దోషాల నిమిత్తం రక్తాన్ని తీసుకెళ్తే, యేసు ప్రభు వారు తన దోషాల నిమిత్తం కాదు, మనందరి దోషాల నిమిత్తం ఆయన రక్తాన్ని, మేకల రక్తం, కోడెల రక్తం, గొర్రెల రక్తాన్ని ఆయన తీసుకెళ్లేదు. ఆయన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మనకు కూడా అర్హతను దయచేశాడు. ఆమేన్. ఇప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలం కాదు,
పరలోక పట్టణానికి మనం వారసులమయ్యాము. అదే కదా అది పరిశుద్ధ స్థలం అంటే. ఆమేన్, ఆమేన్. దేవుని దగ్గరికి మార్గాన్ని ఏర్పరిచాడు అంటే అడ్డు తెర తొలగించేశాడు. చూసారు ప్రియమైన దేవుని పిల్లరా? ఆ విధంగా ప్రధాన యాజకుడు చింపుకున్న బట్టలు అంత అంతరాత్మ ఉందమ్మా. అంటే ఆ యాజకత్వం కొట్టివేయబడింది. ఈ మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అంతటితో ఆ యాజకత్వం కొట్టివేయబడింది. ఆయన శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ముడి ఎలా విప్పుతున్నాడు చూడండి కదండి. అన్ని మనకి మార్గాలను ఏర్పాటు చేస్తున్నాడు. నీతి మార్గాన్ని అలా ఏర్పాటు చేశాడు మన కోసం. ఆ తర్వాత ఆయన్ని ఏం చేశాడు? ప్రధాన యాజకుడు బట్టలు చించుకొని ఏం చేశాడు? ఇంకా మనకి ఇంకా సాక్షులతో పని ఏంట్రా మనకి? ఆయనే అంటున్నాడు కదా, వీడే అంటున్నాడు కదా, నేను దేవుని కుమారుడిని దేవదోషం చేస్తున్నాడు కదా, మన సాక్షులతో పని ఏంటి అని వెంటనే ఏం చేశారంటే ఆయన మీద పడి ఆయన ముఖాన ఉమ్మివేసి, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆయన ముఖాన్ని ఉమ్మేస్తే ఉమ్మిలో ఆయన ముఖం తడిచిపోయిందండి. ఉమ్మివేసి ఆయన్ని పిడిగుడ్లతో గుద్ది, కొంతమంది అరచేతులతో కొట్టి, ముసుగు వేసి ప్రవచించు, ఎవరు గుద్దారో ప్రవచించు, నేను ఎవరు కొట్టారో ప్రవచించు అని ఆయన్ని హేళన చేశాడు. కానీ ఏం మాట్లాడలేదు ఆయన. ఆ రాత్రంతా ఆయన చిత్రహింసలు పెట్టారు. నిద్రలేదు ఆయనకి, నిద్రలేదు, చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ప్రొద్దున్నే చూడండి, రాత్రంతా ఆయనకి అన్యాయంగా తీర్పులు తీర్చి, అన్యాయంగా కొట్టి, అన్యాయంగా ఆయన మీద ఉమ్మివేసి, పిడిగుద్దులు గుద్ది, అరిచేతులతో కొట్టి, చిత్రహింసలు పెట్టి, నిద్ర లేకుండా చేసి పొద్దున్న ఎక్కడ తీసుకెళ్లారు? ఇంకా తెల్లారలేదు అప్పటికి. పొద్దున్నే తీసుకెళ్ళిపోయారు పిలాతు దగ్గరికి. తీసుకెళ్ళి, ఇగో ఇతను ఈ విధంగా చేస్తున్నాడు, ఇతను మీరు సిలువ శిక్ష వేసి చంపాలని చెప్పేసి ఆయన ముందు నిలబెడితే, ఈయన ఎవరనంటే ఈయన గలిలయుడు అన్నారు. అప్పుడు పిలాతు అన్నాడు, గలిలయుడైతే గలిలయ ప్రాంతానికి చెందినవాడైతే ఇతను నా అధికారం కింద రాడు, హేరోదు అధికారం కింద వస్తాడని ఇతను ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని హేరోదు రాజు దగ్గరికి పంపించాడు. అప్పుడు యూదులను పరిపాలిస్తున్న రాజు అంటే హేరోదు రాజు దగ్గర పంపిస్తే, ఈ హేరోదుకి ఎప్పటి నుంచో యేసు ప్రభుని చూడాలని ఆశ ఉందట, ఎప్పటి నుంచో. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఆయన ద్వారా ఏదో ఒక సూచక్రియ చూడాలని ఈ హేరోదుకి ఎప్పటి నుంచో ముచ్చటట వీడికి. తర్వాత యేసు ప్రభు హేరోదు దగ్గరకు వస్తే, హేరోదు ఆయన కృష్ణ ప్రశ్నలు అట్లా అడిగి, ఇప్పుడు ఒక సూచక్రియ చేయి, నేను చూడాలన్నాడు. ఆయన ఆ పరిస్థితుల్లో, ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, వాడు అడిగేది ఏంటి? ఆ తర్వాత ఆయన ఏ సూచక్రియ చేయలేదు అక్కడ. ఎందుకంటే ఆయన చనిపోవడానికి తీర్మానం చేసుకున్నాడు, తండ్రికి చిత్తమైంది, ఇక చనిపోయే గడి దగ్గరికి వచ్చింది, ఇంకా ఆయన ఏం చేయడు. చేయాలంటే చేయగలడు కానీ చేయడు, చేసే సమయం అది కాదు. కాబట్టి వాడు ఏం చేశాడంటే అపహాసం చేసి, యేసు ప్రభువుని అపహాసం చేసి ఆయనకి రాజవస్త్రం తొడిగించి అక్కడ నుంచి పంపించేశాడు. ఎక్కడికి? పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోండి అన్నాడు. మళ్ళా పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళారు? ప్రధాన యాజకుడైన కైప దగ్గరికి తీసుకెళ్ళారు. అతని ఇంటికి తీసుకెళ్తే, అతని ఇంట్లో కొంత ఘర్షణ జరిగిన తర్వాత మళ్ళా మహాసభ దగ్గరికి తీసుకొచ్చి, మహాసభ ఉంటుంది వాళ్ళకి, మహాసభ దగ్గరికి తీసుకొచ్చి ఆయన కొట్టి, తిట్టి, చిత్రహింసలు పెట్టి పొద్దున్న ఎక్కడికి తీసుకొచ్చారు? పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళారు? ఆయన్ని హేరోదు దగ్గరికి తీసుకెళ్ళారు. మళ్ళీ హేరోదు దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎలా తిప్పుతున్నారు చూడండి, ఆయన్ని ఎలా తిప్పుతున్నారు చూడండి, ఎంతగా హింసపడ్డాడు చూడండి. యేసు ప్రభు అనుభవించిన శిక్ష ప్రపంచంలో ఎవడు అనుభవించలే. ఎందుకంటే ఆయన మానవుడిగా దేవుడు, ఆయన దేవుడిగా ఉన్నవాడు తను ఎంత తగ్గించుకుని బాధ అనుభవిస్తున్నాడో, ఆయన అనుభవించిన బాధ ప్రపంచంలో ఎవడు అనుభవించలేదు. ఆమేన్, ఆమేన్. ఎవరు అనుభవించలేదు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా పిలాతు దగ్గర తీసుకొస్తే పిలాతు 3 సార్లు అన్నాడు, ఇంట్లో నా ఏ దోషం కనిపించట్లేదు అన్నాడు. కానీ చివరికి వాళ్ళు ఏం చేశారంటే కేకలు పెట్టారు, ఆయన సిలువ వేసి చంపాలని. అప్పుడు ఆయన అన్నాడు 3 సార్లు, సరే, ప్రతి పస్కా పండుగకి ఒక ఖైదీని విడుదల చేయటం వాడుకగా ఉంది కదా,
మరి బరబ్బాని విడుదల చేయమంటారా, బందిపోటు దొంగ బరబ్బాని విడుదల చేయమంటారా, యేసు ప్రభుని విడుదల చేయమంటారా అంటే మాకు బరబ్బానే విడుదల చేయండి, యేసు ప్రభుని సిలువ వేసి సంహరించండి కేకలు పెట్టారండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ తర్వాత పిలాతు వాళ్ళ గోలు తట్టుకోలేక ఇక తన అధికారం పోయేటట్టుగా ఉంది, వీళ్ళు నా మీద నింద మోపి నా అధికారం తీసేటట్టుగా ఉన్నారని భయపడి ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టి సిలువ శిక్ష వేసేదానికి అప్పగించాడు. అప్పుడు కొరడాలతో కొట్టించిన తర్వాత 40 కొరడా దెబ్బలు తిన్నారు కదండి యేసు ప్రభు వారు. కొరడా దెబ్బలు తినకముందు ఆయనకి ఏం చేశారంటే ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ తర్వాత ఓదారంగు వస్త్రాన్ని తొడిగించాడు. ఆ తర్వాత ఆయనకి చేతులు రెల్లి పెట్టారు. ఆ తర్వాత ఆయన కొట్టి మరల కూడా అక్కడ ఉన్న సైనికులు ఏం చేశారు, ఆయన మీద ఉమ్మేశారు. ఇది రెండోసారి ఉమ్మేయటం ఆయన మీద. ఇట్లా చిత్రహింసలు పెట్టిన తర్వాత ఆయన అపహాసం చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇదిగో మీ యూదుల రాజు యేసు ప్రభు ఇదిగో కొరడా దెబ్బలు కొట్టించిన చాలా, సిలువ శిక్ష వేయట్లేదు, నేను కొరడా దెబ్బలు కొట్టించిన చాలా అంటే వాళ్ళు అన్నారు కొరడా దెబ్బలు చాలవు, సిలువ వేసి అప్పటి